హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను శ్రీరామనవమి శ్రీరాముల వారికి పానకము, వడపప్పు, బెల్లం, అలానే పాలు, పచ్చిపాలు, బెల్లం వేసి ప్రసాదంలాగా చేశానండి. అలానే సేమియా పాయసం కూడా ప్రిపేర్ చేశాను. ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో, నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియో మీకోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలానే పానకం ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఈ వీడియో నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అందరు నన్ను తిట్టుకోకండి, అలానే కామెంట్స్ కూడా పెట్టకండి. ముందుగా ఒక బౌల్లోకి నేనైతే మొత్తం వాటర్ అయితే తీసుకున్నాను. అందులోకి ఒక 2-3 కప్పులంత బెల్లం వేశాను. తర్వాత మిరియాలండి, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు వేసుకోండి. ఈ సమ్మర్లో ఈ పానకం తాగడం అయితే చాలా మంచిదండి. అందుకే శ్రీరామనవమి రోజు మనకి పానకం అనేది గుళ్ళో ప్రసాదంగాను, దేవుడికి ఇష్టమైన నైవేద్యంగాను సమర్పిస్తాము. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టకుండా ఇలా కచ్చాపచ్చ దంచి మీరు మిరియాలు అయితే వేస్తే ఆ ఘాటు మొత్తము ఒక 2-3 గంటలకి మొత్తం వాటర్లోకి దిగిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పానకం కూడా మన ఒంటికి కూడా ఈ ఎండాకాలం చాలా చలవ చేస్తుందండి. ఇలా మెత్తగా దంచిన తర్వాతకి మిక్సీ 2-3 ఇలాచీ కూడా వేసి దంచి ఈ పౌడర్ని మనం ముందుగా బెల్లం వేసి కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్ని, ఆ వాటర్లో అయితే వేసేయండి. అలా వేసి ఒక్కసారి కలిపి పక్కన పెట్టండి. వాటర్ అనేది బెల్లం వాటర్ కరిగిపోతూ ఉంటాయి. ఈ వాటర్లో బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకుని నేనైతే నైవేద్యంగా పెట్టేసిన తర్వాతకి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అయితే పానకం పోసిచ్చాను. అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకున్నాము. మా ఊరి సైడ్ అయితే రాముల వారి కళ్యాణం చేసిన తర్వాత ఒక డ్రమ్ముకి కలుపుతారండి. వచ్చిన వాళ్ళకి లేదనకుండా పోస్తారు పానకం అయితే. ఆ రోజులు చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి. దానికోసమని నేను కూడా ప్రిపేర్ చేశాను. కొంతవరకు ప్రిపేర్ చేశాను, ఎక్కువ నేను ప్రిపేర్ చేయలేను. అలానే సేమియా పాయసం కూడా చేశాము. అది కూడా నేను మీకు వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని వేడి అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాతకి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని మళ్ళీ మనకి సరిపడా నేనైతే ఒక కప్పు వరకు తీసుకున్నానండి సేమియా కూడా అదే నెయ్యిలో వేయించుకోండి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నూనె ప్లేస్లో నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి మీకు ఇష్టం లేని పక్షాన నూనెలో వేయించుకోండి. ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను కుండలో చేస్తున్నానండి. పాయసం కుండలో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అమ్మమ్మలు వాళ్ళైతే మనకి ఇదివరకు కుండల్లోనే అన్నీ చేసి పెట్టేవాళ్ళు. మనకి ఇప్పుడు అంత టైం లేక కుండలో టైం టేకెన్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం బౌల్స్లో చేసుకుంటున్నాము. అన్నిటికంటే మంచిది మట్టి కుండలే కాబట్టి నేను మట్టి కుండలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను 1 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. కుండ కూడా నేను స్టవ్ మీదనే పెట్టి వేడి చేస్తున్నాను. పాలైతే కొద్దిగా ఒక పొంగు వచ్చే వరకు మనం కొంచెం వేడి చేసుకున్న తర్వాత చాలా టైం అయితే తీసుకుంది. ఎందుకంటే కుండ కదా, చాలా టైం పడుతుంది.
ఇలా కొద్దిగా ఒక పొంగు వచ్చిన తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా ఈ పాలల్లో ఉడికించాలి. చాలామంది నీళ్ళల్లో ఉడికిస్తారు ఫస్ట్, తర్వాత పాలల్లో వేస్తారు. అలా కాదండి, ఇలా వేసి చేస్తే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే వీడియో మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో అలానే పెడతాను యాజ్ ఇట్ ఈజ్. మీరు నేను చేసిన వీడియో చూస్తూ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరైతే ఫెయిల్ అవ్వరు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి చేసి పెట్టినా కానీ మిమ్మల్ని మంచిగా పొగుడతారు. అంత బాగుంటాయి నా రెసిపీస్ అయితే టేస్ట్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను బాగా పొగుడతారు, వంట బాగా చేస్తాను అని. ఇలా సేమియా వేసేసిన తర్వాత కొద్దిగా ఉడికినిచ్చిన తర్వాతకి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాం కూడా, అవి కూడా వేసేయండి. అలానే ఒక 2-3 ఇలాచి ఇలా కచ్చపచ్చ దంచి వేసేయండి. లేదు అనుకుంటే మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అయినా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత నేను ఒక కప్పు, ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతోన 2.5 కప్పుల వరకు బెల్లం వేస్తున్నానండి. మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పటిక బెల్లం అంటారు కదా, మిశ్రీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం హెల్దీ రెసిపీ అవుతుంది అన్నట్లు బెల్లం యాడ్ చేస్తున్నాను. మా అత్తయ్య గారికి కొద్దిగా షుగర్ కూడా ఉన్నది కాబట్టి షుగర్ తినొద్దు అని బెల్లం యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏదైనా యాడ్ చేసుకొని మీ రెసిపీని కంప్లీట్ చేసేయండి. తర్వాతకి చూసారు కదా, ఇది చిక్కబడనైతే చిక్కబడదు, ఇలానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వేరొక బౌల్లోకి సర్వ్ చేసేసి నేను ప్రసాదం కింద ప్రిపేర్ చేసిన సేమియాని, అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పానకంని కూడా శ్రీరాముల వారికి సమర్పించేసి అక్షింతలు కలిపి రాముల వారికి వేసిన తర్వాత నేను కూడా మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్షింతలు వేయించుకున్నానండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కూడా కామెంట్ చేసి, నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.